ఎస్జీఈసీ ఇండియన్ హెవీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా మనం లాస్ట్ డిసెంబర్ 2025 సో 29th నాడు పోస్ట్ చేసాం. 840 to 850 860 లెవెల్స్లో. ఈ స్టాక్ అనేది డిస్పైట్ ఆఫ్ ఇరాన్ వార్ ఎఫెక్ట్లో ఆల్మోస్ట్ కొంచెం ఒక 100 పాయింట్స్ పడి 100-200 పాయింట్స్ పడి మళ్ళీ మార్కెట్ స్టాక్ అనేది రివర్స్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 200+ పాయింట్స్ అనేది రీచ్ అయిపోయింది మన లెవెల్స్ నుంచి. సో దీన్ని పెట్టుకున్న మన స్టాక్ మన టార్గెట్ వచ్చేసి 2100 టార్గెట్ పెట్టుకున్నాం. సో డిసెంబర్ 12 2026కి డిసెంబర్ 26కి అంటే ఎండ్ ఆఫ్ డిసెంబర్కి ఇయర్కి మనం పెట్టుకున్న టార్గెట్ 2100. సో ప్రజెంట్ అయితే మనం అనుకున్న లెవెల్స్ అనుకున్న టార్గెట్ చాలా వెళ్తుంది. సో ఇది మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ స్టాకు ఈ ఎందుకు పెరుగుతుంది, ఈ రేంజ్ ఎందుకు పెరుగుతుంది అనే దానికి రీసెంట్గా నైజీరియాలో నేషనల్ షుగర్ డెవలప్మెంట్ కౌన్సిల్కి ఈ స్టాక్ ఎంఓయూ చేసుకుందనమాట. సో ఎవరితో చేసుకుందంటే షుగర్ ప్లాంట్స్ని చేయడానికి. సో దీనికి ఉన్న బిజినెస్ వేరు, కానీ ఇది ఎంటర్ అయిన ఫీల్డ్ వేరు. సో ఇంజనీరింగ్ వాళ్ళు దానికి ఎందుకు వెళ్తున్నారు అని. సో దీనికి వచ్చేసి షుగర్ కంప్లీట్గా ఫ్యాక్టరీస్ తయారు చేయడానికి, అంటే ఫ్యాక్టరీస్ లోపల భాగాల కోసం కదా, ఫ్యాక్టరీస్ తయారు చేయడానికి ఈ స్టాక్ అనేది ఎంఓయూ చేసుకుంది. ఇది వెరీ హ్యూజ్ అనమాట ఐఎస్జికి. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి 2018 రెగ్యులేటరీషిప్ ప్రకారం ఇది రెగ్యులేషన్స్కి 74/A అంటారు వాటిని. సో అది పెర్ఫామ్ చేసేసింది. సో పెర్ఫామ్ చేసింది ఏంటంటే హెవీ స్టెబిలైజ్డ్గా ఉంది మార్కెట్ అని చెప్పి ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ రీసెంట్గా ఈ స్టాక్ వచ్చేసి సిఎఫ్సి ఫైనల్ లైసెన్స్ కూడా సెబీ నుంచి వచ్చింది. సిఎఫ్సి లైసెన్స్ అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 54 కంపెనీస్ ఉన్నాయి అలాంటి సెబీ లైసెన్స్డ్ సిఎఫ్సి చేసినవి. వాటిల్లో ఇది ఒక కంపెనీ అనమాట. సో దీని గ్రోత్ పెట్టుకొని మనకి 2100 లెవెల్స్ అనేది వెరీ ఈజీగా వస్తుంది. సో దీని వాల్యూషన్స్ అని వెరీ అట్రాక్టివ్గా ఉన్నాయి. ఆ కంపెనీ గ్రోత్ పారామీటర్స్, ఆర్ఓఈ వాల్యూస్, సిపిఎస్, ఇవన్నీ ప్రాఫిట్స్, ఇవన్నీ చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి. అందుకని ఈ స్టాక్ మనకి 2100 ఎందుకు వెళ్తుంది అనే దానికి మనం 2100 టార్గెట్ ఎలా రీచ్ అవుతుంది, కంపెనీ గ్రోత్ ఏంటి అనే దానికి మనం ఈ పారామీటర్స్ అని డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి దీనికి ఏంటంటే ఆల్మోస్ట్ ఎంతైనా క్రెడిట్ తీసుకోవచ్చు అని కొన్ని కంపెనీస్కి ఆర్బీఐ ఇస్తాడనమాట వాడికి ఉన్న పెర్ఫార్మెన్స్ని బట్టి. అలాగే CAT 2కి వచ్చేసి ఆల్మోస్ట్ 130 CR కెనాడియన్ సబ్సిడరీలో వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఐఎస్జికి. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ కొన్ని హెవీగా మెటల్స్, నెక్స్ట్ మెటాలిక్స్, నెక్స్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్, నెక్స్ట్ ఏమన్నా ఎక్విప్మెంట్స్ తయారు చేసే దాంట్లో హెవీ కీలక పాత్ర పోషిస్తాయి. సో అందుకోసం అని చెప్పి దీనికి ఫండ్ ఎక్స్పెక్ట్ చేయడానికి వాళ్ళు అనేది ఇచ్చారు. సో ఇది కంపెనీ అప్డేట్స్. దీనికోసమనే మనము కంపెనీని నెక్స్ట్ 2100 లెవెల్స్లోకి వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం.